పాండవులున్న చోట రాజ్యమంతా ఆర్థికంగా సంపన్నంగా ఉంటుంది. కరువు కాటకాలు ఉండవు. ఆ రాజ్యం ఒకప్పుడు నష్టాల్లో కష్టాల్లో ఉన్న పాండవులు అడుగు పెట్టాక ఆ రాజ్యంలో లక్ష్మీకళ ఉంటుంది. అలాంటి రాజ్యం ఎక్కడుందో పాండవులు అక్కడే ఉంటారని భీష్ముడు దుర్యోధనుడికి చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే కొన్ని వార్తలను దుర్యోధనుడు విన్నాడు. మత్స్యరాజ్యంలో ఒక బలశాలి మహాబలుడైన జీమూతని సంహరించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. అంతేకాదు మరో బలవంతుడైన కీచకుణ్ణి కూడా గంధర్వులు ఎవరో చంపారని విన్నాడు. తనతో పాటు జరాసంధ, బకాసుర, కీచక, బలరామ, శల్య వీరంతా ఎవరూ ఓడించలేని బలవంతులని దుర్యోధనకు తెలుసు. వీరు కాకుండా ఎవరో కొత్తవాడు కీచకుణ్ణే ఓడించాడంటే దుర్యోధనుడికి నమ్మశక్యం కాలేదు. ఆ ఓడించినవాడు ఖచ్చితంగా భీముడే అయ్యుంటాడని సుయోధనకు అర్థమైంది. ఒకప్పుడు దీనస్థితిలో ఉన్న మత్స్యరాజ్యం ఒక్కసారిగా ఆర్థికంగా బలపడింది. భీష్ముడు చెప్పిన లక్షణాలు, లక్ష్మీకళ అంతా ఆ రాజ్యంలో కనిపిస్తోందని విన్నాడు.